తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నడిపేది ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చేసేది వ్యాపారం. దీనికి సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ గారు. సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. రాష్ట్రం విడిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, అలాగే ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఎలా నీరుగారిపోతుందో మన అనేక సందర్భాల్లో అనేక ఆందోళనలు చూశారు. కానీ ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా అనిపిస్తోందా? ఎందుకంటే ఒక ఆలోచన అయితే జరుగుతోంది. ఇది కేవలం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మాఫియా నుంచి డైరెక్ట్గా ఒక స్టూడెంట్, అలాగే స్టూడెంట్ పేరెంట్స్ ఖాతాలోకే ఈ పథకం లబ్ధిదారులకు నేరుగా వెళ్లే విధంగా ఒక ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. దీంతోనైనా కొంతవరకు అడ్డుకట్ట పడుతుందని ఆశించవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే ఒకటి సమస్య ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ సంబంధించిన అంశంలో గతంలో సేవా తత్పరత ఉన్న విద్యా సంస్థలు, లేకపోతే కొంతమంది పేద విద్యార్థులకు విద్యను అందించాలనే విద్యా సంస్థల విషయంలో మనకు స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత కార్పొరేట్ కాలేజెస్ లో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కి సంబంధించిన అంశంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం గమనిస్తున్నాం. అందుకనే నేరుగా ఈ డిసెంబర్ 31లోగా పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మొన్న నేను కోదండరామ్ గారు కలవడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కు సంబంధించిన అంశం కానీ, ఇలాంటి వాటి విషయంలో కొంచెం స్పష్టత ఉండాలనుకున్నప్పుడు వాటికి మనము ఏ విధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మిగతా కాలేజెస్ కూడా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటే కావు కదా, మిగతా కాలేజెస్ కూడా మనం ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. కానీ వీళ్ళ ఇల్ ఇంటెన్షన్ వెనుక ఇక్కడ ఉన్న ఒక సైకో ప్రతిపక్షం సమస్య ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హయాంలో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళనే మళ్ళా వాళ్ళ దగ్గరికి తీసి వాళ్ళని రెచ్చగొట్టే ఒక కుట్ర చేస్తున్నారు అనేది నాకున్న సమాచారం. దాదాపు నేను అనుకుంటా అట్లా 10-15% మందే ఉంటారు. మాక్సిమం గా కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బాధితులు ఉంటారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. కానీ వాళ్ళు మీరు వీళ్ళ గాయలు పడకండి, వీళ్ళ యొక్క రెచ్చగొట్టే ప్రకటనలో లేకపోతే వాళ్ళు ఇచ్చే ఒక సూచనలతోనో మీరు స్పందించకండి. ప్రభుత్వం ఇప్పుడేముంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దాదాపు 9 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో, 1 సంవత్సరంన్నర ఈ ప్రభుత్వంలో మీరు చూసింది. ఇంకా ఒక 3 నెలల కోసం వీళ్ళు ఇచ్చే బ్యాడ్ ఇంటెన్షన్స్ ని కనుక మీరు బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే పూర్తిగా నష్టపోతారు. వాళ్ళకి ఏంది, కార్పొరేట్ కాలేజెస్ అండ ఉంది, తర్వాత కొంతమంది ప్రైవేట్ కాలేజీలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి నేరుగా. ఎందుకు దాంట్లో ముసుగులో గుద్దులాట ఎందుకు? వాళ్ళు చేస్తున్న వీటిని మనం సీరియస్ గా తీసుకోకూడదు. మీరు ఒకవేళ బీఆర్ఎస్ అయినా, అది ఇంకా ఏ పార్టీ అయినా సరే, ఎవరు రెచ్చగొట్టినా అది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరు అంధకారం చేసే విధంగా ఉంటే నష్టపోయేది మీరే. రెండవది, ప్రభుత్వం చెల్లించను అని అనట్లేదు. ఇంత కష్టాల్లో కూడా నెలకు 1200 నేరుగా బడ్జెటరీ వడ్డీ కట్టుకుంటూ సంవత్సరానికి కార్పొరేషన్లతో కూడితే 40,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు. గతంలో చేసిన ప్రభుత్వం యొక్క నిర్వాహకం అది. కానీ ఇప్పుడు బట్టి గారు కానీ, మన సీఎం గారు కానీ ప్రతి ఒక్క పైసకు అకౌంటబిలిటీ ఉండేటట్టుగా చేసి అప్పులు తీసుకురావడానికి చేస్తే అక్కడ కూడా పోయి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వంతో ఉండి. రెండవది, ఏదైనా భూముల దగ్గర తనఖా పెడదామంటే కూడా ఎలాంటి విశృంఖాలు సృష్టిస్తున్నారో మీరు ఎస్సీ భూముల విషయంలో తెలుసు. ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తారు, ఇంకొక వైపు ఏమో ఈ విధంగా రెచ్చగొడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కేవలం బీఆర్ఎస్ చేస్తున్న ఒక విషపూరితమైన కుట్రను గమనించాల్సిందిగా నేను ప్రైవేట్ యాజమాన్యాలతో కూడిన ఎవరైతే సర్వీస్ మోటివ్ తో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ మాట ఎవరైతే కడుపు నిండి ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఓబీసీ కూడా తక్కువే ఉంటుంది. దాదాపు 60% ఆఫ్ ద పీపుల్ దగ్గర మీరు డొనేషన్స్ తో పాటు ఫీజును తీసుకుంటున్న పరిస్థితి, రన్ చేసే అవకాశం ఉంది. కానీ దాన్ని బూచిగా చూపి రాజకీయ ప్రేరేపిత ఆలోచనలకు మీరు రూపం ఇచ్చింది అనుకోండి, ఎవరికి నష్టమవుతుంది? ఫస్ట్ విద్యార్థులకు నష్టమవుతుంది. మేము కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని పెంచాలనే ఆలోచనతోనే చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా ఉన్నపలంగా గత 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఈ వ్యవస్థను మనం చేంజ్ చేయడం అనేది అంత సింపుల్ అంశం కాదు. కాబట్టి ఎకడమిక్ గా ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మన ఎన్టీవీ చూస్తున్నారో, దాంట్లో ఎవరైనా ప్రైవేట్ యాజమాన్యాలు ఉంటే ఆలోచించండి. మీ యొక్క శ్రమ తెలుసు, మీ యొక్క కష్టాలు తెలుసు. గత 9 సంవత్సరాలుగా ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కాకపోతే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇట్లా మీరు కొంచెం మాకు సహకరించండి సార్, మీరు విపక్షంగా మాట్లాడమని చెప్పి అటు బట్టి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కానీ,
మా పిసిసి ప్రెసిడెంట్ గా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళేదో తాత్కాలిక ఉపశమనం కొరకు చేసే ప్రయత్నాల్లో కనుక మీరు వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలకు మీరు కనుక స్పందిస్తే అది పూర్తిగా నష్టం మన విద్యా వ్యవస్థకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. కానీ ఎవరైతే కొంతమంది ఉన్నారు దాంట్లో 10% కంప్లీట్ దందా కోసం, లేదంటే బీఆర్ఎస్ యొక్క ఏమంటారు దాన్ని ప్రాపకం కోసం, లేదంటే బీఆర్ఎస్ చెప్పిన మాటలు విని లేకపోతే కొంతమంది ఇప్పుడు మొత్తం రెచ్చగొడుతున్నారు కదా, ఆ రోజు ఇవ్వమంటే ఎవరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్ని రకాల మెస్ ఛార్జీల నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ఎట్ట రిడ్యూస్ చేసినామో మీకు తెలుసు. వంతుల వారిగా విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన కొరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని తన దగ్గరే పెట్టుకోవడం వెనుక ఉద్దేశం కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యను పేదలకు అందించాలని ఒక ఆలోచన ఉంది. కానీ ప్రైవేట్ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేదు. కానీ ప్రైవేటుకు సంబంధించిన విద్యకు సంబంధించిన అంశంలో ప్రతిపక్షాలు లేదంటే ఇవాళ బీజేపీ మిత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి బీజేపీ కూడా ఎందుకు ఆలోచిస్తున్నది ఈ విషయంలో? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేస్తే కనీసం ఏ మాత్రం కూడా సహకరించాలనే విజ్ఞత కూడా లేకుండా బీఆర్ఎస్ మాట్లాడినట్టే బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వమే కదా. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఇవ్వదు, నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వదు. మళ్ళీ రాజకీయాల కోసం ఎన్నో ఎత్తుగడలు చేస్తున్నాయి. ఈ రోజు నేనంటున్న కేటీఆర్ కానీ లేదంటే ఇంట్లో కేసీఆర్ ఉండి పేనుస్తున్నాడేమో తెలియదు నాకు, మొత్తం నేను రెచ్చగొడుతున్నాడేమో, కానీ ప్రతి వాళ్ళ దగ్గర పిలుచుకోవడం, ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఇలాంటివి తగదు అని చెప్పేసి నేను విపక్షానికి కూడా తెలియజేస్తున్నా. దయాకర్ గారు, ఇది పార్టీలకు అతీతంగా చూడాల్సిన అంశం. స్పెషల్లీ విద్యార్థుల తల్లిదండ్రులు రూపాయి పోగేసి పిల్లలకు లక్షలాది ఫీజులు కడుతున్నారు. ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు 80% వసతుల కోసం ఖర్చు పెట్టాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి తిరిగి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా, అలా సరైన సౌకర్యాలు కల్పించకుండా ఈ రకమైన మాఫియాగా ఏర్పడుతుంటే కట్టడి చేసే మెకానిజం ఇన్ని రోజులు ఎందుకు లేదండి? ఇన్ని రోజులంటే ఆయన స్వేచ్ఛ ఇచ్చిండు, ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చిండు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను కొలాప్స్ చేసి కార్పొరేట్ సెక్టార్ లో ఇవ్వాలని చూసిండు. వాళ్ళే చాలా మంది దగ్గర అప్పుడు చాలా ఎక్కువ మాట్లాడేదిగా, ఆంధ్రాకు సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయి మనకి ఎందుకని చెప్పి ఆయనే వాటిని అన్నిటి ప్రోత్సహించిండు కదా. ఇప్పుడు కూడా ఇల్ ఇంటెన్షన్ ఏంటి? వాటిని స్ట్రీమ్ లైన్ చేయకుండా, వాటిని స్ట్రీమ్ లైన్ కనుక చేసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి ఉండేది కాదు. ఎప్పటికప్పుడు బకాయిలు కనుక చెల్లిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేది ఈ రోజున్న కొంత అంశాలు మన దృష్టికి వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కటి ఎంత కొట్టినా నేను అనుకుంటాం మాది 11-12 వేల కోట్ల పై చిలుపు కంటే ఎక్కువ ఉండదు. ఒక దశలో 3,000 కోట్లు, ఒక దశలో 3,000 కోట్లు, ఒక 3 క్వార్టర్స్ కనుక మనం బడ్జెట్ అలకేట్ చేసుకోగలిగితే, లేదంటే ఎక్కడైనా పెద్ద ఎత్తున మనకు అప్పు దాదాపు సంవత్సరానికి ఒక 60,000 కోట్ల వరకే మనం బయట నుంచి అప్పు తెచ్చుకోవడానికి ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ విషయంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు ఈరోజు ఆ నిఘా వ్యవస్థను వాటిని అన్నింటినీ కూడా పక్కకు దోచి పక్కకు పెట్టి వాళ్ళు చేస్తున్న అరాచకాలని కప్పుపుచ్చుకునేందుకు ప్రభుత్వం మీద ఈరోజు దండయాత్ర కొరకు ప్రయత్నం చేస్తున్నాం అంటే అది తెలంగాణ సమాజం మీద చేస్తున్నట్టుగా నేను అనుకుంటా. డెఫినెట్ గా మీరు విద్యను అందించండి, మీరు ఆర్థిక అంశంలో ప్రభుత్వం మీద మేము బాసటగా ఉంటామని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి మేము ఎవరో చెప్పినట్టు చేస్తాం, ఏదో చెప్పినట్టు చేస్తాం అనే చర్యలు మంచివి కాదు. ఇంకోటి, నిఘా వ్యవస్థ కూడా ఈరోజు కొరవడలేదు. కొంతమంది విషయంలో తెలిసినా కూడా మనం విద్యా వ్యవస్థను ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా కొన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా కూల్ గా ఉంటున్న పరిస్థితి మేము గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఇలాంటి దందా చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరించాలి, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచన మానుకోండి. ఆ పరిస్థితి వచ్చిందంటే మీరు విద్యా సంస్థలుగా కాకుండా రాజకీయ పక్షాలుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎంత రాజకీయాలకు అతీతంగా మాట్లాడినా మరి ఇన్ని రోజులు 9 సంవత్సరాలు ఏ విద్యా సంస్థలు మరి ధర్నాలు చేసినాయమ్మా? ఏ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున పోరాడిన పరిస్థితి ఉన్నది? కాంగ్రెస్ వచ్చే వరకే వీళ్ళకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తున్నది, అన్ని రకాల సమస్యలు గుర్తొస్తున్నాయి. ఇన్ని రోజులు కుక్కిన పేన్ లెక్క ఉన్న వాళ్ళంతా ఎందుకు పోరాడలేకపోయింది? కాబట్టి అలా మేము ఆ సంస్థల్లో ఆ వ్యక్తుల్లో ఎవరో చేస్తున్న 10% మంది లక్ష్యంగా కాకుండా విద్యార్థులను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు ప్రత్యామ్నాయ పరిస్థితులను కూడా మేము కల్పించే ప్రయత్నంలో చాలా సీరియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి నేను ఎవరైతే న్యూట్రల్ గా ఉండి పాజిటివ్ గా ఉండే
విద్యా సంస్థల యజమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే దోచుకునే సంస్కృతో లేకపోతే కార్పొరేట్ కల్చర్తోనో ఉండి వాళ్ళ కడుపు నిండి కేవలం రాజకీయాల కోసం చేసే వాళ్ళ ఒక ఆలోచనలో మీరు పడకండి అని చెప్పి వారికి నేను తెలియజేస్తాను. అంటే దయాకర్ గారు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఏటేటా కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఏఐసిటిఈ కూడా బృందాలుగా వచ్చి తనిఖీలు చేస్తూ ఉంటుంది. ఢిల్లీ నుంచి ఒక బృందం వస్తుంది. అసలు ఇన్ని నివేదికలు వచ్చినప్పటికీ కూడా ఒక్కటి కూడా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించట్లేదు. అసలు వసతుల లేముంది, ఈ కాలేజీలో ఇంత ఇబ్బంది ఉంది అన్న విషయం ఎందుకు బయటికి రావట్లేదంటారు? అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఆ నివేదికను తొక్కిపెట్టింది బీఆర్ఎస్ఏ. ఎందుకంటే మీరు అట్లా చేస్తే మేము ఇవన్నీ బయట పెట్టి మీ కాలేజ్ రద్దు చేస్తాం, లైసెన్స్ రద్దు చేస్తామని భయపెట్టి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా చేసింది. కానీ మేము చూస్తున్నది ఏంటంటే మెజారిటీ ఎవరైతే విద్యార్థులకు మీరు చేస్తున్న సేవలను గుర్తించే ఎవరైతే మోరల్ గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన అంశంలో మేము సహకరించాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. మీరు దీన్ని ఆసరాగా చేసుకోకుండా XYG చెప్పిన ఆలోచనలు కనుక మీరు పాటిస్తే నష్టపోయేది వాళ్ళే. మేము అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వచ్చినప్పుడు ఆ నివేదికలను కూడా బయట పెట్టడానికి సమస్య కాదు, కానీ మనం పీనలైజ్ చేయడమో వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టడమో మన లక్ష్యం కాదు. కాబట్టి అలా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా దాని మీద కన్సర్న్ తో ఉన్నాడు. కాబట్టి ఏ బ్లాక్ మెయిల్ అయినా సరే విద్యార్థులకు నష్టం జరగడానికి చేస్తున్న కుట్రనే, విద్యార్థి లోకం నుంచి వ్యతిరేకత రావడానికి చేస్తున్న కుట్రనే అనేది నాకున్న అవగాహన. దాన్ని రాకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తాం. డిసెంబర్ అంటే 2-3 నెలల్లో అన్ని సమస్యల పరిష్కారానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యం ప్రజలే. అంటే భారీ ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆ నివేదిక బయటికి రాకుండా గత ప్రభుత్వానికి ఏమైనా తాయిలాలు ఇచ్చారంటారా? ఇప్పుడు అసలు చేసేదే ఇప్పుడు వాళ్ళు కూడా బయట పెడతారేమో అని చెప్పేసి కూడా ఎక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుందో అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాము. వాళ్ళు ఎవరో తెలియని విషయం కూడా కాదు. కాబట్టి ఎవరైతే మీరు దొంగ అనకముందే గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు దడుముకున్నట్టుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మనకు అర్థమవుతున్నాయి. కానీ ప్రజలు, విద్యార్థులు ప్రధానంగా ఇప్పుడు మనకు దాదాపు 60 లక్షల పైచిలకు విద్యార్థుల్లో 5 నుంచి 6 లక్షల పైచిలకు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ దాని మీద ఒక పూర్తి స్థాయి డేటా కూడా నేను మొన్న ఉప ముఖ్యమంత్రి గారి కాడ చూసి ఉన్నా. కాబట్టి ఆ విషయంలో స్పష్టతతో ప్రభుత్వం ఉంది. కాబట్టి మరింత బేసిజాలకు పోకుండా ఉండాలని చెప్పి నేను ఎవరైతే మన మిత్రులు ఈ రోజు ధర్నాల కోసమనో ప్రభుత్వం మీద తిరుగుబాటు కొరకని ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఇలాంటి ప్రభుత్వం దగ్గర చెల్లవనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నా. ప్రత్యేకించి నేను ఏమంటున్నానంటే ఆర్థిక పరిస్థితి తెలియని వ్యక్తులు కాదు కదా వీళ్ళు. ప్రతి ఒక్క అంశం మీద విఘ్నులే కదా. ఇంజనీరింగ్ కాలేజో లేకపోతే ఇంకో డిగ్రీ కాలేజో ఇంకేదో కాలేజీలో ఉన్న వాళ్ళు అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల, ఆర్థిక అంశాల పట్ల, కేంద్రం వైఖరి అనుసరిస్తున్న విధానాల పట్ల స్పష్టత ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తించాల్సిన స్థితి వస్తుంది అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలే అని అంటే డెఫినెట్ గా దాని మీద ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. కాబట్టి నేను పదే మన మిత్రులంతా కూడా చాలా మంది ప్రైవేట్ విద్యా సంస్థల మిత్రులు చెప్తున్నారు, వాళ్ళు బతుకుతూ విద్యార్థులకు విద్యను అందించాలనేటోళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు చేయట్లేరు. కేవలం కార్పొరేట్ ఐడియాలజీతో లాభాపేక్షతోని మాకు ఇన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిరు. కానీ విద్యార్థులకు సౌకర్యాలు ఇచ్చే దగ్గర మాత్రం డొనేషన్స్ లాక్స్ లో తీసుకొని కనీస విద్యను అందించిన వాళ్ళు కూడా ఇలా వచ్చి ముందుంటున్నారు. ఏంటంటే ఇది ఒక రకంగా మీరు మమ్మల్ని అంటే మేము ఇట్లా చేస్తాం అని. కానీ విద్యను అందించండి, నాణ్యమైన విద్యను అందించండి, విద్యార్థులకు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. తద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థలో పటిష్టమైన మార్పుల కొరకు ప్రయత్నం చేయండి తప్పితే ఇలాంటి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్న వాళ్ళని. దయాకర్ గారు, గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంతో ఉండుంటాయండి? నేను అనుకుంటా 4,000 కోట్ల పై చిలుకుంటాయి. 4,000 కోట్ల పై చిలికే ఉంటాయి. ఇంకంతకంటే ఎక్కువ మాటే కానీ తక్కువ మాట కాదు. క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గత ప్రభుత్వం అయితే అసలు కనీసం బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వలే, ఫీజు రియంబర్స్మెంట్ చేయలే. ఎస్సీ ఎస్టీలకు దాదాపు నాకున్న అంచనా 4% అట్లా ఏదో చేసిండ్రు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మీరు చెప్పిన ఈ 4,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మాత్రం చెల్లించలేదు. అసలు దాని విషయంలో వీళ్ళు కూడా స్పందించలేదు. నేను సబ్జెక్ట్ టు కరెక్షన్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నా. అంటే అన్ని విద్యా సంస్థలే కాకుండా కొన్ని నాకు తెలిసిన అంశాల వరకు మీ ప్రస్తావన తెచ్చిన డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ రోజు నేను అంటున్నది ఏంటంటే ఆ రోజు మాట్లాడని నోర్లు ఈ రోజు ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున మాట్లాడడానికి కారణాలు ఏందో మిత్రులారా మీరు సరి చూసుకోండి.
ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి అనుసరిస్తే మళ్ళీ ప్రభుత్వం దాని మీద ఏమైనా రివోల్ట్ అయితే మళ్ళీ బాధపడొద్దని చెప్పి ఒక రకమైన సున్నితమైన హెచ్చరిక లాంటి సూచనే నా దృష్టిలో. కాబట్టి మా మీద కొట్టాడండి ప్రభుత్వం. అంటే మీరు కూడా కొంతమంది చాలా మంది మిత్రులు నేను చూసినప్పుడు ప్రభుత్వం మారాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వస్తే ఏదైనా ప్రశ్నించవచ్చు, అడగొచ్చు అని. ఆ ప్రశ్నను అడగడాన్ని, స్వేచ్ఛని మీరు వినియోగించుకోండి తప్పితే అది విశృంఖలానికి తయారు చేయడమో లేకపోతే ఇతర పార్టీల యొక్క నాయకుల ప్రభావంతో కనుక చేస్తే అది నష్టం అందరికీ అని ఎందుకంటున్నా అంటే ప్రభుత్వానికి నేరుగా వచ్చే నష్టం లేకపోయినా విద్యార్థులు నష్టపోతే మేము నష్టపోయినట్టుగానే భావిస్తున్నాం. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం. మీ బకాయిలకు సంబంధించిన అంశంలో వంతుల వారిగా తీర్చేందుకు ఇలా ముఖ్యమంత్రి గారు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాడనే అంశాన్ని గుర్తుంచుకుంటే మంచిదని ఎన్టీవీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఫైనల్ గా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పునాదుల్లోనే అక్రమాలు ఉన్నాయి. ప్రక్షాళన దిశగా ఒక అడుగు అయితే పడబోతోంది, ఆ దిశగా అయితే ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. దీనికి ఏం చేస్తే వి గాట్ గుడ్ రిజల్ట్ అంటారు? ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించిందే 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా. ఎందుకంటే విస్తృతంగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలని ఒక ఉద్దేశం. కానీ దాంట్లో మన ఉద్దేశంలో దోచుకునే సంస్కృతితో ఉండే కొందరు జాయిన్ అవడం వల్ల వచ్చిన సమస్య. దీన్ని పూర్తి స్థాయిలో నేను అందుకనే ప్రభుత్వ విద్యని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నేను 3 సంవత్సరాల క్రితం నుంచి వారితో నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ విధానాల మీద ముందుకు పోవాలనుకున్నప్పుడు మేము మాట్లాడుకున్న పరిస్థితి తెలుసు. అటు భట్ట విక్రమార్క గారు కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ మీద ఒక కమిట్మెంట్ తో ఉన్న నాయకులు. వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలాలు రావచ్చు, కానీ తాత్కాలికంగా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ప్రోత్సహించదేమో అనే భయంతో ఇదొక బ్లాక్ మెయిల్ దందాగా చూస్తుంది. కాబట్టి అకాడమిక్ రిఫార్మ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ తోని కూడా ఒక ఇంటర్నల్ కమిటీ, యాస్కీ లాంటి విద్యా అకాడమిక్స్ తోని చాలా కొంతమందితో ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇంటర్నల్ గా. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంటి పటిష్టమైన విద్యా వ్యవస్థ పాదుకొల్పి ఎలాంటి సమస్యలు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు భయపడకండి. ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు అదే క్వాలిటీతో, అదే నాణ్యతతో మీరు కనుక విద్యను అందిస్తే మీ మనుగడకి ఎక్కడ కూడా ముప్పు ఉండదు. కానీ మేము చదువు చెప్పము, సౌకర్యాలు కల్పించము, మేము ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ తోనే కాలేజీలు బతుకుతాం అనుకునే వాళ్ళకి మాత్రం శరాఘాతం ఉంటుంది భవిష్యత్తులో అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను వారికి సూచిస్తున్నాను. అంటే దయాకర్ గారు, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సమ్మెకు పిలుపునివ్వడము అనేది చూస్తే ఫీజు రింబర్స్మెంట్ పథకం అనేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎంత కామధేనుగా మారిపోయిందో అనేది దీన్ని బట్టే తెలుస్తోంది. అంటే కేవలం మీరు పథకం ఇవ్వలేదు కాబట్టి మేము జీతాలు ఇచ్చుకోలేము, మేము కాలేజీలు నడుపుకోలేము, అవి ఉంటేనే మేము నడుపుకోగలమనే స్థితికి రోడ్డెక్కారు. కాబట్టి ఇదెంత ప్రాఫిటబుల్గా మార్చుకున్నారనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లోపల ఉన్నటువంటి వసతులు కావచ్చు, వాళ్ళు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కూడా వాళ్ళు రెడీనా, వాళ్ళు హానెస్ట్గా తనిఖీలకు రెడీగా ఉండే అవకాశం ఉంటుందా? దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం రేపు ఆ ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ లేకపోతే రియంబర్స్ వచ్చే వాళ్ళు, రియంబర్స్ రాని వాళ్ళ ప్రపోర్షనేట్ చూస్తే 30-70 ఉంటుంది. 30 రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 60 ఎవరైతే విద్యార్థులు ఫీజులు చెల్లిస్తారో వాళ్ళకే విద్యను అందిస్తారు. సో మీకు 30% మీద ప్రేమనా, 70% దాని మీద ప్రేమనా అంటే డెఫినెట్ గా వీళ్ళకి 30% దాని మీద ప్రేమ కనపడుతున్నది. ఇప్పుడు మరి 70% వాళ్ళకి మీరు ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇలా ఇప్పుడు ఆ తరహా ఆలోచనకు ఇప్పుడు మనం ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్టు మనం కూడా అనొద్దు, కానీ సమ్మెకు పోవాలనే ఆలోచన వెనుక మాత్రం సైకో విపక్షం ఉంది. ఇది వాళ్ళు ప్రతి వ్యవస్థలో ఉన్న ఏదైతే కొంత సమస్యలు ఉన్నాయో వాళ్ళ వల్లనే వచ్చిన సమస్యల్ని వాళ్ళే సమస్యగా క్రియేట్ చేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టే ఇలా మీరు వాళ్ళ గాయల పడొద్దని ఎందుకు పదే ఆ మాట చెప్తున్నంటే ఆ సమాచారం కూడా మాకు ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం. అందరిని పిలుచుకోవడం, ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం, మీరు సమ్మెకు కాల్ చేయండి, ఇవ్వండి, ఇంకొక వర్గాన్ని పిలవడం, మీరు అట్లా చేయండి. అప్పుడే అంత తొందర ఎందుకు వచ్చిందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలు కూడా విపక్షంలో కూర్చోవడం అనేది అంత ఇబ్బందికరంగా ఎందుకు మారింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్కి ఉంది. ఆయనేమో రాడు, ఆయన ఇంట్లోనే అనుకుంటాడు. ఇక ఇట్లాంటి అన్ని కుట్రలన్నీ చేసి జనం మీదకి దోస్తారు. అటు వాళ్ళు నష్టపోయేది రేపు ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళకి పోయేది ఏముంది?
వేల కోట్లు ఇలా ప్రజల సొమ్మును దోచుకొని ఇంట్లో వండుకొని ఉన్నారు వాళ్ళు. మళ్ళా ఇట్లాంటి కుట్రలు చేసి దాని మీద ఏంది బ్రాండింగ్ల కోసం 100 కోట్లు ఇట్లాంటివి చేయడానికి 100 కోట్లు పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చే రావాలని ఒక కుట్ర ఇప్పటి నుంచే మొదలు పెట్టిండ్రు. కాబట్టి ఆ కుట్రలో మీరు భాగస్తులు కావద్దని చెప్పి నేను పదే పదే వాళ్ళ ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. సమ్మె అనేది మీ హక్కే, కానీ పరిస్థితులను మీరు ఆకలింపు చేసుకోకుండా, పరిస్థితులను పట్టించుకోకుండా మీరు సమ్మె ఇస్తున్నారంటే బాధ్యత గల పౌరులుగానో బాధ్యత గల విద్యా సంస్థలు గారో మీరు ఉన్నట్టుగా మేము భావించము. మీరు చర్చల కోసం వచ్చిండ్రు, రండి. చర్చలే కాదు, వాటికి ప్రతిఫలాలు కూడా ఉంటాయి. ప్రతిఫలాలను పక్కన పెట్టేసి ఎవరో డిమాండ్ల సాధన కొరకు ఎవరి కొరకు మీరు ఈ ప్రయత్నం చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకోదు, సహించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ అద్దంకి